యాకత్పుర నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి సామసుందర్ రెడ్డి అన్నారు. బాలాజీనగర్, కృష్ణానగర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని సామసుందర్ రెడ్డి కోరారు. యాకత్పుర కాన్స్టిట్యున్సీ ఐఎస్ఎన్ డివిజన్లో పొద్దున్నే పాదయాత్ర మొదలుపెట్టాము. దాంట్లో భాగంగా బాలాజీనగర్, శ్రీ బాలాజీనగర్, అలాగే కృష్ణానగర్, ఆదర్శ్ నగర్, అలాగే కృష్ణానగర్ 1 ఈ 5 కాలనీలు ఈరోజు తిరగడం జరిగింది. దాంట్లో గతంలో చూసుకున్నట్టయితే కొద్ది అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఎందుకంటే రాత్రి వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. గత 20 ముందుకు ఎలా ఉండే, 20 తర్వాత ఎలా ఉందనే కాలనీ వాళ్ళు పాపం మేము ఈరోజు వస్తున్నామని చెప్పుకున్న కాలనీ వాళ్ళు మా కోసం వెయిట్ చేసి మీరున్నప్పుడు బాగుండే, ఇప్పుడు ఫోన్ చేసే లేపటోడు లేడు, వచ్చి చూసేటోడు లేడు, ఊకేటోడు లేడు అనేది వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి మనకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే గతంలో మనం వర్షం పడుతుందంటే రాత్రే వచ్చి వాళ్ళతో కూర్చొని వాళ్ళతోటి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ బాధ చూసి ఒకసారి ఛాయ్ దాకా వచ్చేస్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉండే. సమస్య తీరుస్తామా తీరువమా తర్వాత కానీ వచ్చిపోయారు మా వాళ్ళు అనేది ఒక వాళ్ళకి సంతోషం ఉంటుండే. ఈరోజు అది క్లియర్గా కనబడుతుంది. రాత్రి పడ్డ వర్షానికి ఇప్పటికీ తిరిగేవాడు లేడు, చూసేవాడు లేడు, ఎవడు లేడు అనేది కనబడుతుంది క్లియర్గా. అందుకే కాలనీ పెద్దలందరూ కూడా కోరిన నేను ఈసారి వచ్చే 2 ఏళ్లలో కార్పొరేటర్ అయినున్నా ఎమ్మెల్యే ఎవరున్నా ఖచ్చితంగా 2 ఏళ్లలో ఇంకా మనం ఏదైతే పనులు పెండింగ్గా పెట్టుకున్నామో ఆ పనులని నేను చేపిస్తాను వాళ్ళందరికీ హామీ ఇచ్చాను. ఈసారి ఖచ్చితంగా కారు వైపే మేము ఉంటాము, కారుకే మేము ఓటేస్తాము, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని వాళ్ళందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. యాకత్పుర కాన్స్టిట్యున్సీ